మేషరాశి వారు జాగ్రత్త. జూన్ నెల రెండో వారంలో ఒక వ్యక్తి కారణంగా ఆపద రాబోతోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మరొక 72 గంటల్లోనే జరగబోయేది ఇదే. ముందే చెప్పేస్తున్నా, తప్పించుకోండి. అసలు మేషరాశి వారికి జూన్ నెల రెండో వారంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం మీరు కొద్దిపాటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతోందండి. ఆ కొత్త వ్యక్తి ప్రవేశం కారణంగా జూన్ నెల రెండవ వారంలో మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది. కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మీకు కొత్తగా పరిచయం అయిన వారిని అసలు నమ్మకూడదు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. బంధువులతో మాట పట్టింపులకు దూరంగా ఉండడం మంచిది. శని శ్లోకం పఠించడం వలన శుభం కలుగుతుంది. వ్యాపారం చక్కగా ఉంటుంది. బుధ యోగంతో మంచి ఆలోచనలు వ్యాపార విస్తరణకు అవకాశాన్ని కల్పిస్తాయి. జన్మశుక్ర యోగంతో ఆర్థిక పరిపుష్టి, పెట్టుబడులు లాభదాయకం అవుతాయి. అర్ధాష్టమ కుజయోగం కారణంగా రుణ సమస్యలు, వివాదాల పట్ల జాగ్రత్త వహించండి. క్లుప్తంగా మాట్లాడండి. ఉద్యోగంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. ఈ సమయంలో మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారండి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెలలో వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయండి. ఈ రాశి వారికి సానుకూలమైన సమయం కనిపిస్తుంది. సూర్యుడు మరియు బుధుడు 3వ ఇంట్లో సంచరిస్తుండడం చేత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీని ఫలితంగా కెరియర్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. గత కొంతకాలముగా కూడా మీరు రాహు 11వ ఇంట్లో ఉండడం చేత సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు కూడా మెరుగుపడతాయి. ఈ సమయంలో మీరు ఈ అనుకూలత కొనసాగుతుంది. అయితే శని 12వ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు అనేవి కనిపిస్తాయి. సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు కూడా బలపడతాయి. గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం కూడా మీకు కనిపిస్తోంది. బుధుడు 3వ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ పనిలో విజయాన్ని తెచ్చిపెడతాయి. నెల చివరి 2 వారాల్లో కూడా ఉద్యోగ రీత్యా చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ఇవి మీ యొక్క కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం చేత మీ ధైర్యము మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి. దీని కారణంగా కార్యాలయంలో మీ యొక్క స్థానం బలపడుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే మీకు ఆర్థికంగా ఈ సమయం స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. శుక్రుడు 2వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు మెరుగుపడతాయి. గతంలో రావాల్సిన డబ్బులు కూడా మీకు అందుతాయి. గత 2 నెలల్లో జరిగినటువంటి అధిక ఖర్చుల తర్వాత ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం స్థిరపడుతుంది. వాహనం లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఈ సమయం చాలా మంచి సమయం. కానీ శని 12వ ఇంట్లో ఉండడం చేత పొదుపు చేయడం పైన దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ఈ నెల 3వ వారం లేదా 4వ వారంలో చేయడం శ్రేయస్కరం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం అయితే ఉంటుంది. రుణ సమస్యలు తీసుకోవడము లేదా ఇవ్వడంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం మీకు చాలా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన
గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోతాయి. రాహు 11వ ఇంట్లో సానుకూలంగా ఉండడం చేత కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. ఈ సమయంలో ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్ర లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొందరికి కుటుంబంలో శుభవార్తలు అనేవి కనిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. శుక్రుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత సోదరమణులతో సంబంధాలు మరింతగా బలపడతాయి. పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి. వ్యాపార పరంగా ఈ సమయం లాభదాయకంగానే ఉంటుంది. రాహు 11వ ఇంట్లో ఉండడం చేత గతంలో ఉన్న రహస్య శత్రువులు లేదా పుకార్ల కారణంగా జరిగిన నష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా ఈ నెల చివరి వారం వరకు కూడా వేచి ఉండడమే మేలు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు గలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యముల్లోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. వీరు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంచ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారు శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠవం కారణంగా వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చక్కని దర్శజ్ఞానం కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.